హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు మనము పరమాన్నం, అందులోనూ టెంపుల్ స్టైల్ పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. ఎందుకు అంటున్నానంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుంటే మంచి రుచితో పాటు మంచి వాసన కూడా ఉంటుంది, అవునా? మరి అలాంటి పరమాన్నాన్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, అందులోనూ ప్రెషర్ కుక్కర్లో. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నా. ఇవి సోనా మసూరి బియ్యము, అంటే ఆ టీ గ్లాస్తో 1.5 గ్లాసు. అదే గ్రామ్స్ వైజ్ అయితే 200 గ్రామ్స్ బియ్యం. ఇంకా మీకు వీలైతే రేషన్ బియ్యం తీసుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. మనము 1 గ్లాస్ బియ్యం పోసుకున్నాం, ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. ఇంకా మీరు ఇక్కడ 1 టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఈ పప్పుతో పాటు. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా బాగా డ్రై రోస్ట్ చేసుకున్న పప్పుని చల్లారిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసి మరొకసారి కడిగి దీన్ని ఒక 10 నిమిషాలు పప్పు కూడా నానితే మనకు త్వరగా అవుతుంది, అంతే. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో 3.5 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నా. ఇవి పర్ఫెక్ట్ కొలతలండి. అదే గ్లాస్తోనే 1 గ్లాసు చిక్కటి పాలు, కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాం. అంటే 1.5 గ్లాసు పప్పు బియ్యానికి 4.5 గ్లాసు నీళ్ళు, పాలు కలిపి 4.5 గ్లాసు. టోటల్ మీద మీరు ఎప్పుడూ కూడా 1 గ్లాసు పప్పు బియ్యం అయితే 3 గ్లాసుల పాలు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. అది మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి పెట్టుకోవాలి. ఇలాంటి బెల్లం అయితే మంచి కలర్ ఉంటుంది, అందుకే అది చూపించా. మనము ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం. 2 గ్లాసుల బెల్లం తురుము వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఇలా కరిగించి పక్కన పెట్టుకోండి. బెల్లం ఇంతవరకు వాడలేదంటే, అంటే మనకు నలకలు లేకపోతేనే. ఎందుకు మనం దీంట్లో కుక్కర్లో 4.5 గ్లాస్ పోసుకున్నామంటే ఎక్కువ పోసామనుకో మళ్ళీ పడతాయి. అలా పెసరపప్పు పైకి విజిల్తో ప్రెషర్తో పాటు బయటికి వస్తుంది, అందుకని తక్కువ వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళను మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఇది వాడిన బెల్లమే, ఎటువంటి నలకలు లేవు కాబట్టి నేను డైరెక్ట్ కలిపేసా. ఆ తర్వాత బెల్లం వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అదే గ్లాస్తో 1.5 గ్లాసు మళ్ళీ పాలు పోసి బాగా అంతా కలిపి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. పాలు పోసిన తర్వాత మాత్రం హైలో పెట్టకండి. మనం విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఉంటాం కదా, బెల్లం తురుము వేసి సిమ్లో పెట్టుకొని పాలు కూడా పోసి మళ్ళీ 1 నిమిషం మనము ఇలా మూత పెట్టాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లో ఇక డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. నేను ఓన్లీ క్యాషు, కిస్మిస్ వేసుకున్నా. మీకు అవసరం అనుకుంటే ఇంకా ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ నాకు క్యాషు అలాగే మా ఇష్టం ఉండదు, అందుకని నేను చిన్నగా అవి కూడా కట్ చేసుకోవడం జరిగింది. ఇలా మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక పరమాన్నంలో కలుపుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసాం. మనం స్టవ్ బంద్ చేసిన తర్వాతే ఇవన్నీ యాడ్ చేస్తున్నాం, అంతే. ఇప్పుడు పరమాన్నం కరెక్ట్గా సరిపోయింది. అయితే మంచి వాసన రావడానికి ఇలాచీ పౌడర్ అందరూ వేసుకుంటాం, కానీ మనకు టెంపుల్ స్టైల్లో రావడానికి పచ్చకర్పూరం వాడతారు. అది ఎలా ఉంటుందంటే మనకు తెల్లగా ఉంటుంది ఇలా. ఇది మాత్రం చాలామంది, అంటే వాడని వాళ్ళ కోసం చెప్తున్నా, కొద్దిగా వేసుకోవాలండి, పించ్ ఆఫ్ కర్పూరం. ఇప్పుడు ఏదైనా మనం స్వీట్ చేసేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అలా కొద్దిగా వేసుకుంటే ఇది అంతటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అది వేసిన తర్వాత మనకి కిచెన్లో అంతా కూడా చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి వాడని వాళ్ళకు చెప్తున్నా, వాడిన వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంతే, 1 టేబుల్ స్పూన్ మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా మిక్స్ చేసి మనము ఏదైనా దేవునికి నైవేద్యానికి పెట్టాలంటే ఇలా ముందుగా పెట్టేసుకొని, ఇంకా మీరు కరెక్ట్ సరిపోయిందా లేదా అనుకునే వాళ్ళు ఇప్పుడు తర్వాత టేస్ట్ చేసి వెంటనే మనము వేడి దాంట్లో పెడితే ఇంకా గట్టి పడుతుంది, అందుకని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఇంకా మీకు అవసరాన్ని బట్టి మీ ఇంట్లో ఇష్టపడేదాన్ని బట్టి 1/2 గ్లాస్ పాలు కలుపుకోవచ్చు. లేదంటే షుగర్ కానీ బెల్లం తురుము కానీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళు. బాగుందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ స్వీట్ కూడా సరిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.